నేల తల్లినే నమ్ముకున్నాడు. తన ప్రాణం పోసి మరీ పెంచుకున్నాడు. ఆశలన్నీ ఆ భూమాత మీదే పెట్టుకున్నాడు. అభివృద్ధి భూతం అన్నదాత గుండె చప్పుడును ఆపేసింది. భూమిపై బెంగ పెట్టుకున్న రైతన్న ఊపిరి ఆగిపోయింది. ఇక ఆ భూమి తనది కాదని తెలుసుకున్న ఆ గుండె ఆగిపోయింది. అనంతపురం జిల్లా పెనుకొండలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అభివృద్ధికి ఆనందపడాలో, భూమి కోల్పోతున్న రైతులను చూసి బాధపడాలో అర్థం కాని విచిత్ర పరిస్థితి ఏర్పడింది. అవసరానికి మించి కంపెనీల కోసం సేకరిస్తున్న భూమితో రైతు కంట కన్నీరు కారుతోంది. అన్నదాత ఇంట విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ ఘటనపై మనతో స్పందించడానికి వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి గారు ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు. నమస్తే విశ్వేశ్వర రెడ్డి గారు. నమస్తే. విశ్వేశ్వర రెడ్డి గారు, మీరు చెప్పండి. ఆల్రెడీ ఒక రైతు నిజంగా భూసేకరణ కోసం ఒక ధర నిర్ణయిస్తుండగా చనిపోవడం నిజంగా బాధాకరమైన విషయం. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? చాలా చిన్న వయసు, అది కూడా ఎస్టీ ట్రైబల్ సంబంధించినటువంటి రైతు చనిపోవడం చాలా దుర్మార్గమైన విషయం, చాలా బాధాకరం. ఏంటంటే ప్రధానంగా చాలా రోజుల నుంచి వాళ్ళు అజిటేట్ చేస్తా ఉన్నారు. యాక్చువల్ గా అంటే అనంతపురం జిల్లాలో భూములు చాలా తక్కువ రేట్లకి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు గాలిమరలు, ఈ తర్వాత ఈ యొక్క సోలారు, వీటన్నిటి కూడా చాలా తక్కువ రేట్స్ కి రైతులు నుంచి బలవంతంగా తీసుకుంటున్నారు. ఇక్కడ రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ బట్ వీళ్ళు బలవంతంగా వాళ్ళు చెప్పిన రేట్కి ఇవ్వాలని చెప్పి అడగడం, అదేవిధంగా అక్కడ పక్కనే గొల్లపల్లి రిజర్వాయర్ వచ్చింది. దానివల్ల వాళ్ళకు ఆశలు చిగురించినాయి. వాళ్ళ ఆ భూమి రేపు నీళ్లు వస్తాయనేటువంటి ఆశ ఉంది. అక్కడే కాకుండా చుట్టూ అంతా బీడు భూములే ఉన్నాయి, ఎక్కడైనా తీసుకోవచ్చు గవర్నమెంట్. కానీ పర్టికులర్ గా ఆ ల్యాండ్ తీసుకోవాలని చెప్పి కార్ల ఫ్యాక్టరీకి వాళ్ళని రైతులకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేయడం అనేటువంటిది చాలా అన్యాయం. అంతేకాకుండా అనంతపురం జిల్లాలో 6-7 లక్షలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అదే ఇతర జిల్లాల్లో 30 లక్షలు, 40 లక్షలు. ఇప్పుడు పట్టిసీమ కింద అది ప్రతిష్ట అక్కడ ఒకేసారి ఎన్ని లక్షలైనా పెట్టడానికి సిద్ధమైనది. ఇక్కడేమో రాయలసీమలో గాలిమర్లు వీటన్నిటి కూడా 3 లక్షలు, 2 లక్షలు కూడా తీసుకుంటా ఉన్నారు. రైతుల యొక్క పేదరికాన్ని, కరువుని ఆసరాగా తీసుకొని భూములని లాగేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అన్ని చోట్ల కూడా ప్రభుత్వం అదే పద్ధతిలో ఈరోజు ల్యాండ్ యాక్ట్ 2013 దాని ప్రకారం రైతులను సేకరించడానికి బదులు వాళ్ళని భయపెట్టి ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అందుకనే ఈ యొక్క సడన్ డెత్ కి ప్రభుత్వం బాధ్యత వహించాలా, తప్పనిసరిగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. విశ్వేశ్వర్ గారు, వాళ్ళ కుటుంబం తరపు నుంచి మీరు ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేయాలనుకుంటున్నారా? ప్రభుత్వానికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ విషయంపై? ముందుగా ఇప్పుడు అక్కడున్న రైతులంతా కూడా మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారు. అందరూ కూడా కలెక్టర్ను కలిశారు, మినిస్టర్స్ కలిశారు. అందుకని ఇప్పుడు భూసేకరణ అట్లాంటి చోట్ల చేయాల్సినటువంటి అవసరం లేదు. అట్లనే చనిపోయిన కుటుంబానికి కూడా తప్పనిసరిగా ఎక్స్గ్రేషియా ప్రకటించాలా, తప్పనిసరిగా కనీసం 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలా. అయితే 48 years అంటే చాలా అన్యాయమైన విషయం. వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా ఆదుకోవాలా. ముఖ్యంగా ఇట్లాంటి బలవంతపు భూసేకరణ ఆపేసేయాలనేటువంటిది మేము కోరుతాం. రైట్, థ్యాంక్ యూ విశ్వేశ్వర్ గారు.